హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గోళీలతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఎందుకంటున్నా అంటే రాత్రి వచ్చేసి గోళీలు వేసుకున్నాడు మర్చిపోయినా. ఈ కవర్ మన గ్యారేజ్లో ఉండే ఇక్కడనే మర్చిపోయినా. సో రాత్రి లేట్ అయింది వచ్చే వరకు, అట్లా గోళీలు వేసుకోలేదు. మళ్ళీ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ 2025లో నా లైఫ్లో నేను ఎన్నైతే గోళీలు వేసుకున్నానో మేబీ అవన్నీ ఈ ఇయర్ నేను వేసుకున్నా కావచ్చు. సో మెడికల్ సిచ్యువేషన్ వచ్చేసి ఏదైతుందో అదైతే అస్సలే మంచిగా నడుస్తలేదు. ఖచ్చితంగా గోళీలు అయితే వేసుకోవాల్సి వస్తుంది, కంటిన్యూ వేసుకుంటూనే ఉన్నది ఏదో ఒక దానివల్ల. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోళీలు వేసుకుందాం, ఆ తర్వాత వాటర్ పట్టాలి. పొద్దుగాలనే వచ్చినాం, మబ్బులా కరెంట్ లేదు. సో వాటర్ పడదాం మొత్తం. ఆ తర్వాత ఈరోజు ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేసినాము, ఆ వీడియో కూడా పోదాము. చాలా రకరకాల ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. నైట్ అంతా అస్సలు నిద్ర లేదు, ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చేసరికి రాత్రి 11 ఏమో అయింది. 11 నుంచి ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నేను 1కి ఏమో వండుకున్నా, విజయగాడు 4కి వండుకుండు. మళ్ళీ నేను మబ్బులో 4 గంటలకు లేచిన వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అది ఎక్స్పోర్ట్ కాలే, కాపీ కాలే. 7 గంటలకు అప్లోడ్ కావాల్సిన వీడియో 8:30కి అప్లోడ్ అయింది. 9 గంటలకు అప్లోడ్ కావాల్సిన వీడియో 7 గంటలకే అప్లోడ్ చేసిన. అంత ఆగం పిచ్చి లేచినట్టు అవుతున్నది. సో మొన్నటిదాకా ఎట్లయితే బ్రేక్ తీసుకున్నానో మళ్ళీ ఒకసారి అట్లా బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక చూడాలి ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి. బ్రేక్ తీసుకుందామన్నా కానీ మీలో చాలామంది ఏమైనా కామెంట్లు వేస్తారు, అన్న వద్దన్న అసలే బ్రేక్ తీసుకోకండి, కంటిన్యూ చేయండి అని అంటారు. మెయిన్ నిద్ర లేకపోవడం వలన, లేకుంటే కంటిన్యూస్గా వర్క్ అయ్యేసరికి ఏందో అర్థమవుతలేదు. కానీ ఈ మల్టిపుల్ వర్క్స్ మేనేజ్ చేసేసరికి కావచ్చు నాకు తెలిసి, మెంటల్ ప్రెషర్, ఇది అది, ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ అన్నట్టుగా మొత్తం తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. ఇట్లా హెల్త్ అసలే సరిగ్గా ఉండలేదు. మొత్తం ఈ ట్యాబ్లెట్లు మేము కూడా అవుతుంది పొద్దున్న దాకా. టైంకు నిద్ర ఉండలేదు, టైంకు తిండి ఉండలేదు. మెయిన్ రెండింటి వల్లనే అనుకుంటున్నాను నేనైతే. సో చూడాలి. ఒకవేళ ఇది ఇట్నే కంటిన్యూ అయినట్లయితే మేబీ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అనిపిస్తుంది, చూస్తా. ఒకవేళ హెల్త్ ఇష్యూ ఇట్నే ఉన్నట్లయితే త్వరలోనే ఏం చేస్తా అంటే ఒక 15 days 10 days అట్లా బ్రేక్ అయితే తీసుకుంటా. వీడియోలో నేనుండా, కాకపోతే మా వాళ్ళు ట్రై చేస్తారు ఎంతో కొంత, కానీ ఖచ్చితంగా నేనైతే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ అయితే వేయరు. ఒకవేళ కంటిన్యూస్గా వీడియోస్ కావాలంటే ఏం చేస్తామంటే చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తాం. ఇట్లా పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద ప్రాజెక్టులు తీసుకొని కంటిన్యూస్గా డైలీ ఒక వీడియో, డైలీ 2 వీడియోలు 3 వీడియోలు అంటే అది పాసిబుల్ అవుతలేదు. మా 100% ఇస్తున్నాం. ఎక్కడ కూడా దేంట్లో తగ్గుతలేము. నేను కావచ్చు, విజయగాడు కావచ్చు, మన టీం వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా 1% కూడా బ్యాక్ స్టెప్ పోతలేరు. అందరు వాళ్ళ బెస్ట్ ఇస్తారు. కంటిన్యూస్గా వీడియోస్ ఛానల్ వస్తూనే ఉన్నాయి. 3 ఛానల్ అని చెప్పినట్టు వస్తూనే ఉన్నాయి. చూస్తా. ఒకవేళ ఈ 2-3 days ఈ గోయలు 20 రోజులకు రాసిచ్చిండు మన డాక్టర్. ఒకవేళ వీటి తర్వాత సెట్ అయింది అనుకోండి, కంటిన్యూస్గా వర్క్ చేస్తాం. సెట్ కాకుంటే ఇక ఒకటి మనం ఏంది, మ్యాన్ పవర్ పెంచాలి, టీం పెంచుతా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎంతమంది అంటే నేను 15 members టీం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ 8 members ఉన్నాము. సో ఇంకా 7 membersని హైర్ చేసుకుంటాం మీకు చెప్పినట్టుగానే. అయినా వర్క్ మేనేజ్మెంట్ కాకుంటే బ్రేక్ తీసుకోవాలి తప్పదుగా. సో చూద్దాం ఎట్లయితుంది ఇంకా. దానికి విజయవాడ ఒక్కడే రేట్ చేస్తుంది, కానీ 3 రేటర్స్ని తీసుకుంటా అని చెప్పిన. స్టూడియో అయిన తర్వాత, ఇప్పుడు కాదు. వాళ్ళు 3 వచ్చారంటే వర్క్ ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోతుంది, డే టైంలోనే వర్క్ అయిపోతుంది. సో అట్లా ప్లాన్ చేస్తున్నాయి మొత్తం. డన్. గోయలు వేసుకుంటూ రాత్రి వేసుకుంటూ మిస్ అయిపోయింది. అట్లా ఈరోజు ఎర్లీ మార్నింగే వచ్చి మళ్ళీ వేసుకుంటున్నా. సో ఇప్పుడు పోయి వాటర్ అయితే వాడదాం. కరెంట్ వచ్చిందా లేదో చూడాలి ఫస్ట్. పొద్దుగాల వస్తే కరెంట్ లేదు, గ్యారేజ్ తాళాలు ఇంటికానే మర్చిపోయినా. కరెంట్ అయితే గాయస్ వచ్చింది. సో ఇప్పుడు పోయి మొత్తం మన బిల్డింగ్ అంతా వాటర్ అయితే పడదాం. స్టూడియోకు ఎంత వాటర్ పడితే అంత మంచిగా అని మా బాప అంటుండు. వైర్ గుంజిపించటోళ్ళం, వైర్ తీసుకొచ్చినాక కూడా ఆపేసినాము. ఈరోజు శుక్రవారం కాబట్టి రేపంచలు పని స్టార్ట్ అవుతుంది. మన లోపల వైరింగ్ కావచ్చు, అది ఇది. ఇంకొకటి ఇంటీరియర్ కూడా చేపిద్దాం అనుకున్నా. ఇంటీరియర్ ఇన్ ద సెన్స్ మన ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్, యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి అవి కూడా చేపిస్తా అనుకున్నా. అవి కూడా క్యాన్సిల్ అయితే తెప్పించేసిన. ఏం లేదు, లోపల జస్ట్ జిప్సమ్ షీట్లు వేసేసి, ఈకో రాకుండా ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి లోపల మొత్తం మేమే అతికేసుకుంటాం వెహికల్తో. అట్లయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు పోయి వాటర్ పట్టి వెళ్దాం. దాని మామూలు వచ్చే టైం కూడా అయింది.
సోలార్ సీసీటీవీ కెమెరా ఇంకొకటి కొత్త అయితే తెప్పించినాం. ఈ వీడియోలో ఈ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ అసెంబ్లీ చేయబోతున్నాం. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఏదైతే మనకి పలిగిపోయింది ఉందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో దీన్ని అయితే అటాచ్ అయితే చేసుకోబోతున్నాము. సో ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. సో ముందు అయితే ప్రొసీజర్ చూడండి, దీన్ని ఎట్లా పెడతాం ఏం కదా అని చెప్పేసి. కమాన్, పెద్ద టాస్క్ ఏంటి అంటే దీంట్లో నీకు ఒక సిమ్ కార్డ్ అయితే కావాలి. మేము ఎయిర్టెల్ సిమ్ కార్డ్ని యూజ్ చేస్తాము. ఆ తర్వాత దీన్ని మొత్తం కనెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే లోపల మీరు చూడొచ్చు ఒక స్క్రూ వచ్చింది, ఒకటి సోలార్ ప్యానల్ అయితే వచ్చింది. ఈ సోలార్ ప్యానల్తో మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. మేము ఫారెస్ట్ క్యాంపింగ్లకి అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ సైడ్ పోయినప్పుడు ఈ సోలార్ ప్యానల్ కనుక మా దగ్గర ఉందనుకోండి, సింపుల్గా దీనికి ఛార్జింగ్ పెట్టినాం అనుకో మంచి ఆరామ్సే ఛార్జింగ్ ఎక్కుతుంది. నాకు తెలిసి ఒక గంట 2 గంటలలో మొబైల్ వచ్చేసి ఫుల్ అయిపోతుంది. ఎటువంటి మనకు ఈ కరెంట్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ మనకు సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంతోనే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. సో సీసీటీవీ కెమెరా కోసం సోలార్ ప్యానల్ వచ్చింది. అండ్ సీసీటీవీ కెమెరా వచ్చేసి గాయ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే అన్నమాట. సేమ్ పోయినసారి ఏదైతే ఉన్నానో అదే తెప్పించినాము. ఎందుకంటే పోయినసారి అది మంచిగా వర్క్ అయింది. ఏం ప్రమోషన్ ఏం కాదు, ఇది మా యూసేజ్ గురించి మేము తెప్పించుకున్నాం. సో ఇప్పుడైతే దీన్ని ఆన్ చేద్దాం. తిరుగుతా దాంతో అటు పోయినసారి కెమెరాలకి ఎంచని SD కార్డు, అంతేకాకుండా సిమ్ కార్డు వీడు తీసిండు. ఏంద్రా తొక్కినవరా ఫోను. దీంట్లో ఒకటి మనం మెమరీ కార్డ్ వేసి పెట్టినాం అనుకోండి, దీంట్లో ఇక్కడ జరిగేది మొత్తం ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏది జరుగుతుంది ఏంది అంటే ఏది అన్న SD కార్డ్ వేసేసిన. నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్ కనెక్ట్ అయింది ఆల్రెడీ. మనం వేరే ఏదైనా కెమెరా ఒకవేళ ఎక్కడైనా పెట్టాలంటే దానికి వైఫై కావాలి, దాని నుంచి వచ్చే ఫుటేజ్ మనం ఫోన్లో చూసుకోనికి. నార్మల్గా రికార్డింగ్కి ఏం అవసరం లేదు. సో అదే మనం ఈ కెమెరాని యూజ్ చేసినాం అనుకో, బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఒక మనం సిమ్ కార్డ్ వేసి రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది. ఏడున్నా సరే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఫోన్లో మనం లైవ్ ఫీడ్ చూసుకోవచ్చు. అదే దీని బెనిఫిట్. ఎక్కుతుంది, పని చేస్తుంది. ఇంతగానో ముక్కలు అయినా సరే సోలార్ ప్యానల్ వచ్చేసి పని చేస్తుంది. మీకు ఇది ఎట్లా చూపెట్టాలో పని చేస్తుంది. అరే నీ ఫోన్లో అయితే యానిమేషన్ వస్తుంది, కనబడుతుంది. అయితే గుండు కలిగింది అరా జాంబీ, చూసుకుంటే వేయాలి కదా. ఇక చాలా అయిపోయిందా, దీందే వైర్ మళ్ళీ వేరే పెట్టినా అనుకుంటారు. ఫోన్కి ఏమైనా కాగల అయితే ఎక్కుతుంది. అరే ఏమైనా ఛార్జింగ్ పెట్టుకున్నట్టే పెట్టుకోరా, ఇక స్పీకర్ ఛార్జింగ్ లేదుగా, ఇద్దే ఇక పెడితే ఎండలా అదే ఎక్కుతుంది. ఏడరా ఇదే సెటప్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈ అమెరికాలో ఉన్నా సరే ఇడికించని లైవ్ ఫీడ్ చూసుకోవచ్చు, ఏం నడుస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఇదేవా అవసరం లేదు కదా, సైడ్ పెట్టేసి దీనికి మనకు ఉపయోగపడుతుంది ఏదైనా ప్రాజెక్ట్. కర్రీ వైర్ అనుకో. మళ్ళీ సేమ్ లొకేషన్లో సేమ్ ప్లేస్లో ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం. ఇక్కడ జరిగే యాక్టివిటీ మొత్తం తెలుస్తుంది. ఇక మన స్టూడియో అవుతున్న పని కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ గ్యాలరీలో అవుతున్న పని కావచ్చు, రెండు కనబడతాయి. ఇంకా లోడ్ చేయాలి. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఈరోజు ఒక 3 వీడియోలు అనుకున్నాం, మంచి పెద్దవి. కాకపోతే వర్షం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి వర్షం కానితో కానీ చూడాలి. తొందర స్నానం చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మన మాత దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. రోజు అసలు పూజకి వెళ్దాం అనుకుంటున్నా కానీ వీలైతే అయితే లేదు. సో మొత్తానికి ఇదే రోజు వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ బ్రేక్ తీసుకుందామని చెప్పినా కదా, అది తీసుకుందామా వద్దా అది కూడా కామెంట్ అయితే వేయర్రి. సో మ్యాక్సిమం తీసుకోను, ఒకవేళ ఇక ఖచ్చితంగా అవసరం అనిపిస్తే ఇక తప్పదు ఇక. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.